ఈ రోజుతో మీ జీవితం ముగిసిపోతే, ఏ పనులను చేయకపోతే బాధపడతారో అలాంటి పనులను ఎప్పుడూ వాయిదా వేయకండి. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికే జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీని ఆలోచించండి. ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువే లేదు. మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మరేదైనా. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేసి దాన్ని అధిగమించడం. అవకాశం పొందడం కన్నా దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయం. తెలివిగా చేసిన మోసాన్ని తెలియక చేసిన తప్పు అని చెప్పి తప్పించుకోలేవు. స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారినా శాశ్వతంగా ఉండేదే నిజమైన స్నేహం. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలైన సంతోష రహస్యం. ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేసి లేని దానికోసం ఆరాటపడితే లేనిది ఎలాగో దక్కదు, అలాగే నీ చేతిలో ఉన్నది కూడా కోల్పోతావు. నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడవద్దు, నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టవద్దు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం మనతోనే ఉండాలి అనుకుంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాము, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాము. మంచితనం కూడా డాక్టర్ ఇచ్చే మందు లాంటిదే. ఎక్కువైతే మనకే ప్రమాదం. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు. నీకు సంబంధించే వారి దగ్గర నీ రహస్యాలు, నీకు కావలసిన వాళ్ళ దగ్గర అబద్ధాలను చెప్పకు.